ముందు మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ని డెఫినెట్గా ఫేస్ చేసి ఉంటారు. ఏంటో తెలుసా, పెళ్ళవ్వకపోతే ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళైన 3 to 4 months తర్వాత తీపి కబురు ఎప్పుడు అని అడుగుతారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, అప్పుడేం అడుగుతారు, మరి బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అని అడుగుతారు. రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళమే ఈ క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడు డెలివరీ అవుతారు అనేది మనం తెలుసుకోవడం కోసం యాజ్ ఏ నర్సెస్గా అలాగే యాజ్ ఏ హెల్త్ ప్రొఫెషనల్స్గా మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని మనం తెలుసుకుంటే ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మీరు డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. రైట్. అందులో భాగంగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈడిడి. సో ఎందుకు అనంటే ద ఎస్టిమేటెడ్ డేట్ వెన్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ డెలివర్ హర్ బేబీ. సో ఎప్పుడు బేబీ బయటకు వస్తుందని అడుగుతారు కదా, దాన్ని ఎస్టిమేట్ చేసే డేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసేదే ఈడిడి అని అంటాం. రైట్. దెన్ సో దీన్ని ఈడిడి మాత్రమే కాదు, ఈడిసి అని కూడా అనొచ్చు. రైట్. సో ఈడిసి అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కన్ఫైన్మెంట్. ఆల్వేస్ నార్మల్ ప్రెగ్నెన్సీ మనకు తెలుసు 280 days అంటే 40 weeks. ఇది ఎప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ 28 days మెన్స్ట్రువల్ సైకిల్. దెన్ సో ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఎల్ఎంపి. ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్. ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ని మనం తీసుకొని ఈడిడిని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. దెన్ సో అసలు దీన్ని ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, స్టిల్ దీన్ని ఇప్పటికీ యూజ్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. రైట్. హూ ఇన్వెంటెడ్ దిస్ ఫార్ములా? దెన్ ఈ ఫార్ములాని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఫార్ములా పేరు నీగిల్స్ ఫార్ములా. ఈ ఫార్ములాని ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఫ్రాన్స్ కారల్ నీగిల్స్ అనే ఆయన. ఈయన ఒక జర్మన్ ఆబ్స్ట్రిషియన్ అనమాట. ఇది 1812లో ఇది పబ్లిష్ అయ్యింది. రైట్. అండ్ దెన్ సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ 280 days ప్రెగ్నెన్సీ అజంప్షన్. సో ఎందుకంటే +or-2 weeks కానీ 1 week కానీ ఉంటుంది కాబట్టి సో ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీని చేసే ఒక అజంప్షన్ లాంటిది. దెన్ స్టిల్ ఇప్పటికీ వాడుతున్నారా దీన్ని అని అంటే ఎస్, స్టిల్ వరల్డ్ వైడ్గా నీగిల్స్ ఫార్ములానే యూజ్ చేస్తున్నారు. యాజ్ ఏ నర్సెస్గా అలాగే ఒక ఇన్ కేస్ మీరు ఎంఎస్సీ నర్సింగ్ చేస్తే యాజ్ ఏ ఓబీజీ స్పెషాలిటీ స్టూడెంట్గా ఆర్ ఎనీ నర్సింగ్ స్టూడెంట్ ఆర్ నర్సింగ్ ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా మన మైండ్లో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అవి ఏంటంటే మంత్స్. వీ హ్యావ్ టు రిమెంబర్ ద మంత్స్. ఫిబ్రవరి మంత్ అనుకోండి 28 days ఉంటాయి. దెన్ కొన్ని మంత్స్ 30 days ఉంటాయి, కొన్ని మంత్స్ 31 days ఉంటాయి. సో 30 days ఏమేమి ఉంటాయి? సెప్టెంబరు, ఏప్రిల్, జూను, నవంబర్. ఇవన్నీ కూడా 30 days ఉంటాయి. రిమైనింగ్ వన్నీ 31 days ఉంటాయి. అండ్ ఫిబ్రవరి 28 days. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. రైట్. కొన్నిసార్లు ఇవి వేరియేషన్స్ కూడా రావచ్చు, ఎస్పెషల్లీ ప్రైమరీ మదర్లో. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ని గుర్తుపెట్టుకోలేరు. రైట్. సో గుర్తుపెట్టుకోలేరు కాబట్టి కొన్నిసార్లు కొన్ని వేరియేషన్స్ అనేవి ఉండొచ్చు. దెన్ కొన్నిసార్లు అసలు కొంతమందికి అస్సలు గుర్తు లేకపోతే అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా వాళ్ళు దాన్ని ఎస్టిమేట్ అయితే చేస్తారు. దెన్ నౌ కమింగ్ టు నీగిల్స్ ఫార్ములా. ఒకవేళ నీగిల్స్ ఫార్ములాని మనం చూస్తే ఫార్ములా ఏంటంటే సో నీగిల్స్ ఫార్ములా మనం చూస్తే ఎల్ఎంపికి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్కి +9 months యాడ్ చేయాలి, +7 days యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వస్తుంది. ఇదొక ఫార్ములా. ఆర్ ఇంకొకటి మనం యూజ్ చేయొచ్చు. లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్కి -3 monthsని సబ్స్ట్రాక్షన్ చేయాలి, +7 days యాడ్ చేయాలి, +1 year ఇఫ్ నీడెడ్. రైట్. సో ఫస్ట్ మనం ఈ ఫార్ములాతో ఒక ఈడిడి చేద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్ఎంపి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ 1st January 2026 అనుకుందాం. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం కదా. దెన్ ఇప్పుడు దీనికి ఏం చేయాలి? +9 months యాడ్ చేయాలి. +9 months. సో
సో అప్పుడు ఇది 1st అక్టోబర్ వస్తుంది. ఈ 1st అక్టోబర్కి ఇప్పుడు ప్లస్ 7 days యాడ్ చేయాలి. సో దెన్ 8th అక్టోబర్ 2026. సో ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈడీడీ. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాని యూజ్ చేసేటప్పుడు మోస్ట్లీ మనకి జనవరి మార్చిలో ఎల్ఎంపి కనుక ఉంటే ఈ ఫార్ములా మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ ఫార్ములాని -3 monthsని సబ్స్ట్రాక్ట్ చేసి +1 year యాడ్ చేసే ఫార్ములా మీరు యూజ్ చేయాలి అంటే ఏప్రిల్ డిసెంబర్లో ఎల్ఎంపి ఉంటే మీకు ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది కూడా మనం ఎగ్జాంపుల్ చేద్దాం. ఎల్ఎంపి సో ఈరోజు ఏప్రిల్ 2 కాబట్టి 2 ఏప్రిల్ తీసుకుంటున్నాను. 2 ఏప్రిల్ 2026 ఎల్ఎంపి. దీనికి -3 months అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట, తీసేయాలి వెనక్కి. సో దట్ ఇది 2 జనవరి 2026. ఇప్పుడు దీనికి +7 days యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది 7 + 2 9 days. 9th జనవరి 2026. ఇప్పుడు +1 year. సో 9th జనవరి +1 year యాడ్ చేయాలి కదా, 2027. సో ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, రైట్? సో ఈ విధంగా ఈచ్ ఫార్ములాని 10 times మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా, ఏ మంత్ ఇచ్చి అడిగినా కూడా, ఏ డేట్ ఇచ్చి అడిగినా కూడా మీకు చేయడానికి చాలా ఈజీగా గుర్తుంటుంది, రైట్? సో దీన్ని నీగల్స్ ఫార్ములా ఉపయోగించి ఈ విధంగా మనము ఈడీడీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఆర్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కన్ఫైన్మెంట్. సో ఇది ఓబీజీ జిఎన్ఎం స్టూడెంట్స్కి ఇంపార్టెంట్, ఏఎన్ఎం స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. అలాగే ఓబీజీ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి, అలాగే ఎంఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి. అండ్ దెన్ మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నార్సెట్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, సో ఓకే, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దట్ ఈ ఫార్ములాని మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ.